రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నుంచి రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇస్తాం. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి చెప్పుకొచ్చిండు చూడండి. రెండో విడత ఇందిరమ్మ ఇల్లులంట. మరి మొదటి విడతలో ఎంత మందికి ఇల్లులు వచ్చినాయో మీరే కామెంట్ చేయండి. అసలు ఇల్లులు వచ్చినాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతలో ఎంత మందికి ఇల్లులు వచ్చినాయి? ఇప్పుడు ఏప్రిల్ నుండి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభం కానున్నాయంట. అది కూడా ఇక్కడ చూడండి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్లతో 23 లక్షల ఇందిరమ్మ ఇల్లులు నిర్మాణించామని చెప్పారు. 23 లక్షల ఇల్లులు నిర్మాణిస్తే ఎవరైతే అద్దెకుంటున్నారో రెంట్కుంటున్నారో వాళ్ళ ఇల్లులు అన్ని కూడా మంచి ఖాళీ అయిపోతాయి. ఈ 23 లక్షలు ఉన్నది ఉన్నట్టుగా ఆ ఇల్లులు అన్ని కూడా పేదలకు పంచుతే, లేదంటే వాళ్ళే తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది. మరి పేదలకు ఎప్పుడు సొంత ఇల్లు కల నెరవేరేది అనేది ఆలోచించండి. 23 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఏప్రిల్లో ఈ 23 లక్షల ఇల్లులు పంపిణీ చేస్తారంట. 23 లక్షల కుటుంబాలకి ఇల్లులు వస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి, ఎన్ని అద్దె ఇల్లులు ఖాళీ అవుతాయో కూడా ఆలోచించండి.